నమో గురుభ్యః. మనము మన భాగవతను తెలుగులో మనకు ఈ ఐదో స్కందాన్ని ఇచ్చిన గంగన గారు ఏమి చెప్తూ ఉన్నారో, మన భరతుడి కథాంతర్గతంగా దాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అనగనగా ఋషభుడి కొడుకు భరతుడు అని ఉన్నాడు. ఈయన వాళ్ళ నాన్న ఋషభుడు వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాన్ని స్వీకరించాడు. పాలన చేస్తూ ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. యజ్ఞాలు, యాగాలు చేశాడు. నిష్ఠగా భగవద్ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి వానప్రస్థం కూడా చేశాడు. అయితే ఆ వనంలో ఒక జింక పిల్ల మంచినీళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళ తల్లి సింహం అరిస్తే ఆ గర్జనకు భయపడి గర్భస్రావం చేసుకుంటే, ఆ జింక పిల్ల నీళ్ళలో పడిపోయింది. దాన్ని తీసుకొని వచ్చి ఇంక దాన్ని పెంచుకుంటూ, దానిపైన ప్రేమలు పెంచుకునే మోహాలని బాగా వ్యాప్తి చేసుకుని, ఇంక అందులో ఇరుక్కుని చీకట్లలో ఉన్నాడు మనవాడు భరతుడు అన్నవాడు. సాధన చేసుకుంటూ భ్రష్టుడైపోయాడు. ఆ యోగ భ్రష్టుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని చూద్దాము. అకట తల్లిన్ బాసి హరినార్భకము ఆప్తులు లేమించేసి ఏ దిక్కునూ లేకయున్నన్ ఇటం తెచ్చితిని. నా ఎడ ఈ మృగార్భకము ఎక్కుడు ప్రేమ చేసి చెరించుచును ఉన్నది. నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీనిని కడు మన్ననలన్ తగన్ ప్రోతును ఎంతయున్. అయ్యో! తల్లి గూడా లేకుండా ఉన్నదే ఈ జింకపూన. దానికి దాని వాళ్ళు ఆప్తులు గూడా లేకుండా ఉన్నారే! ఏ దిక్కు లేకుండా ఉన్నదే! అటువంటి దాన్ని నేను ఇక్కడికి తీసుకొనొచ్చానే నా కుటీరానికి. నా దగ్గర ఈ మృగార్భకము, ఈ జింక కూన ఎంతో ప్రేమతో తిరుగుతూ ఉన్నదే. నా చుట్టూ తిరుగుతూ ఉంటుందే. నా దగ్గరే ఉంటూ ఉంటుందే ఎంతో మక్కువతో. కాబట్టి దీనిని నేను ఎంతో మన్ననతో తగిన విధంగా చక్కగా ప్రోతును అంటే పాలిస్తాను. ఎంతో చక్కగా దాన్ని నేను పోషిస్తాను అని ఒక పనకమాలిన పనిబెట్టుకునే. దానికి ఒక జస్టిఫికేషన్. దాన్ని సమర్థించడం కోసము మళ్ళీ శాస్త్ర ప్రమాణం ఒకటి. శరణని వచ్చిన జంతువు కరుణన్ కనువిచ్చి చూచి కాచిన పుణ్యంబు అరయగనధికంబని మున్ కరమెరిగించిరి మునీంద్రగణములు ప్రేమన్. ఏదైనా సరే ఒక జంతువు మన దగ్గరికి శరణు వేడి వస్తే, మనల్ని ఆశ్రయిస్తే, ఎంతో కరుణతో కళ్ళు విప్పి దాని వంక చూసి, దాన్ని కాచిన పుణ్యము, దాన్ని కాపాడిన పుణ్యము అరయగన్ తరచి చూస్తే అధికము అని స్వధర్మాన్ని గూడా వదిలిపెట్టి, పరధర్మం చేయడము మంచిది ఎంతో గొప్పది అని మునీంద్ర గణములు ఇంతకు ముందు మన శాస్త్రాల్లో కరమెరిగించిరి బాగా గొప్పగా చెప్పారు గదా! ప్రేమగా మన మీద దయతో ఇంత గొప్ప విషయాన్ని మన ఋషులు మనకు జెప్పారే. వాళ్ళేం జెప్పారు? స్వార్థము పక్కన బెట్టు. నువ్వు పరుల కోసము నిస్వార్థంగా ఏమైనా మంచి చెయ్యి అని చెప్పారు గదా! ఆ విధంగా నీ స్వార్థాన్ని పక్కన బెట్టి పరుల కోసం చేయడము ఎంతో గొప్ప విషయం అని చెప్పారు గదా! అందుకనే నేను ఈ విధంగా చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. అయితే ఇది ఎంతవరకు ఈ రూల్ ఎంతవరకు పనిచేస్తుంది అంటే ప్రపంచంలో ఉన్నంత వరకు. నువ్వు ప్రపంచంలో ఉండి, ప్రపంచంలో ఉన్న కర్మలు చేస్తూ, ప్రపంచంలోని వాళ్ళతో వ్యవహారాలు చేస్తూ ఉన్నంత వరకు సొంత మేలు కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడు అని మన శాస్త్రాలు చెప్తాయి. నీ దేహ పోషణ కోసము అంత మాత్రానికే చూసుకుని పక్కన వాడిని పట్టించుకోకుండా ఉండొద్దు నువ్వు. నీ దేహ పోషణ ఉదరం భరణము లేదా శిశ్నోదర భరణము. నువ్వు, నీ భార్యో, భర్తో, నీ బిడ్డలు ఇంతవరకే జూసుకుని పక్కన వాడిని పట్టించుకోకుండా పోయావంటే తప్పు చెయ్యరాదో అని మన శాస్త్రాలు ఎవరికి చెప్తాయి? అధముల కోసము ప్రపంచ మార్గంలో ఉండి అక్కడే కర్మలు చేసుకుంటూ అక్కడక్కడే
తిరుగుతూ ఉన్నవాళ్ళు లోభితనాలతో, కోపాలతో, కోరికలతో జారిపోతూ ఉన్న వాళ్ళను ఆపడం కోసము, నీ పొట్టకూటి కోసము, నీ వాళ్ళని పోషించడం కోసము నువ్వు ఆశపడి, తాపత్రయపడి పక్కన వాళ్ళని పట్టించుకోకుండా ఉండేవు. అట్లా చెయ్యొద్దో అని వాళ్లకు నేర్పిస్తూ ఉన్న విషయము. అయితే అదే శాస్త్రము మళ్ళీ అటువంటి అధములకు, అనధికారులకు, మందభాగ్యులకు గాదు. ఎవరైతే ఉత్తమాధికారులై ఉన్నారో, ఆత్మ సాధనకు యోగ్యత కలిగిన వాళ్ళున్నారో, వాళ్ళకు మళ్ళీ అదే శాస్త్రం ఏం చెప్తుంది ఇంక కొంచెం ముందుకు వెళ్లి చూస్తే జ్ఞానులకు, నువ్వు పరధర్మాలన్నీ పట్టించుకోకు. పరధర్మాలు నువ్వు పనికిమాలిన ప్రాపంచికమైన కర్మలు ఎన్ని చేసినా సరే అవి నీకు భయాన్ని కలిగిస్తాయి. అంటే మృత్యువును కలిగిస్తాయి. పరధర్మాలన్నీ గూడా ఆత్మ కాకుండా ఉన్న అనాత్మ ధర్మాలన్నీ గూడా నీకు భయాన్ని కలిగిస్తాయి. అందుకని పరధర్మాలన్నీ వదిలిపెట్టు. స్వధర్మాన్ని పట్టుకో. స్వధర్మమును కొంచెం ఆచరించినా సరే నీకది ఎంతో గొప్ప శ్రేయస్సు కలిగిస్తుంది. ఒకవేళ నువ్వు స్వధర్మాన్ని ఆచరిస్తూ వెళ్తూ ఉన్నావు అంటే, ఎప్పుడైనా ఇట్లా ఈ భరతుడిలాగా నువ్వు యోగభ్రష్టుడివైపోతే, అప్పుడు కనీసము నువ్వు అంతకన్నా ముందు చేసుకున్న ఆత్మ సాధన, స్వధర్మము నిన్ను కాపాడుతుంది అని నేర్పిస్తాయి మళ్ళీ మనకవే శాస్త్రాలు. కాబట్టి శాస్త్రము నీ పొట్టకూటి కోసం నువ్వు మింగి కూర్చోకుండా పక్కన వాళ్ళ కోసం ఏమైనా చెయ్యి అంటే ఇంక ఎల్లకాలం చచ్చిందాకా అవే చేస్తూ, మళ్ళీ జన్మించి, మళ్ళీ చచ్చిందాకా అవే చేస్తూ, మళ్ళీ పుట్టి, మళ్ళీ చచ్చిందాకా మళ్ళీ అవే చేస్తే ఇంక అక్కడక్కడే ఉంటావో, నిన్ను నువ్వెప్పటికీ పొందలేవు. అయితే కానీ అందుకని అట్లా చెయ్యకుండా, నువ్వు నీ పొట్టకూటి కోసము నీ వాళ్ళను పోషించడం కోసం అంత మాత్రమే చూసుకోకుండా, పక్కన వాళ్ళని గూడా చూస్తూ పోయావంటే, దాంతో కోపాలు, కోరికలు, లోభితనాలు మొదలైనవన్నీ తగ్గుతూ పోతే, నీ మనసు, నీ చిత్తము శుద్ధమవుతూ ఉంటే, నీలో యోగ్యత కలిగి, అప్పుడు పరధర్మాలను, అనాత్మ ధర్మాల్ని వదిలిపెట్టి, స్వధర్మాన్ని పట్టుకుని, స్వార్థాన్ని అంటే ఆత్మ ధర్మాన్ని, ఆత్మార్థము, స్వార్థము అన్నదానికి అర్థమేమి? అంటే ఆత్మ. దాని అర్థము. ఆత్మార్థము అంటే ఆత్మే పరమార్థము. దాన్ని సాధించడం నీకు శాస్త్రాలన్నీ ఉపదేశం చేస్తూ ఉంటాయి. దాన్ని పోగొట్టుకుని, నువ్వు యోగ సాధనలో ఉండి, ఆత్మ సాధనలో ఉండి యోగంతో, ఆ యోగ్యతతో అధికారివై నువ్వు అభ్యాసం చేస్తూ మధ్యలో స్వార్థాన్ని వదిలిపెట్టి, ఆత్మార్థం వదిలిపెట్టి అనాత్మల్ని పట్టుకుంటావా మళ్ళీ? జారిపోతూ ఇట్లానే జారిపోమని జెప్పారు మన శాస్త్రాలు, మన గురువులు, మన మునులు అని జెప్తావా? తల్లకిందులుగా అడ్డదిడ్డంగా అర్థం చేసుకొని చెప్తూ ఉన్నదాన్ని. కాబట్టి ఏదో జస్టిఫికేషన్స్ ఉంటాయి మరి చేసుకుంటారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం మన శాస్త్రము వాళ్ళ చిత్తశుద్ధి కోసం కొన్ని విషయాలు చెప్పి, ముందు ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం అనువాదం చేసి, అక్కడి నుంచి బయటపడడానికి అపవాదం చేయడం కోసం వాళ్ళకి చిత్తశుద్ధి కావాలి గాబట్టి వాళ్ళకి కొన్ని చెప్తుంది. విధి నిషేధాలు శాస్త్రము. అయితే వాటన్నింటిని ప్రాపంచికమైన ధర్మాల్ని పట్టుకొనొచ్చి ఆత్మ విషయంలో అప్లై చేయడానికి చూడ్డం అన్నది మూర్ఖత్వము, అజ్ఞానము. మనవాడు అట్లానే అనాత్మ సంబంధించిన శాస్త్రాలన్నీ గూడా పట్టుకొనొచ్చి, ఆత్మ విషయంలో అప్లై జేస్తూ, ఇంకిది గొప్ప ధర్మం. దీన్నే మన భగవంతుడు భగవద్గీతలో ఏం జెప్పాడు మళ్ళీ? అధర్మమంతా పట్టుకొని దాన్నే ధర్మం అనుకుంటారు మూర్ఖులు అని గూడా చెప్పారాయన. అట్లా అనుకుంటున్నాడు మనవాడు మూర్ఖుడు జారిపోయి, అధర్మాన్ని పట్టుకుని అదే నా ధర్మం అనుకుంటున్నాడు. ఆత్మధర్మము, స్వధర్మము వదిలిపెట్టైనా సరే, అనాత్మ ధర్మాల్ని చెయ్యమని మన మునులు చెప్తారు అని, శాస్త్రం చెప్పిన దానికి విపరీతమైన వ్యాఖ్యానాలన్నీ చేసుకుంటూ మనసుని నమ్మించుకుంటున్నాడు ఆయన కోరికలకు జారిపోతూ. చాలా ముఖ్యమైన విషయము. ప్రతి వాళ్ళు ఆలోచన చేసుకోండి. మన శాస్త్రం మనకేం చెప్తూ ఉంటుందో. ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం, చిత్తశుద్ధి కోసం కొన్ని చెప్తుంది. వాటన్నింటిని పట్టుకొనొచ్చి ఆత్మ విషయంలో అప్లై చేయరాదు. ఆత్మాభ్యాసం చేస్తున్నప్పుడు ఏమి చెయ్యాలి అని మళ్ళీ వేరే సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది మన శాస్త్రము, మన ఋషులు, మన మునులు, మన పెద్దలు, పూర్వాచార్యులు వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మళ్ళీ ఇక్కడ వేరే రకంగా పట్టుకుని, వేరే రకంగా గాదు ఒకటే విషయము. అక్కడ వాళ్ళు చెప్పింది చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. దాంతో ఇక్కడికొచ్చి ఆత్మ సాధన చేసుకోవచ్చు. దాంతో ఆత్మసిద్ధి. అక్కడ బయట ప్రపంచంలో చెప్పేవన్నీ చేస్తే లాభమేమి? చిత్తశుద్ధి. ఇక్కడ ఆత్మార్థం చెప్పేవన్నీ చేస్తే లాభమేమి? ఆత్మసిద్ధి. చిత్తశుద్ధి కోసం చెప్పినవన్నీ ఆత్మసిద్ధికి అప్లై చేయరాదు.
ఆత్మసిద్ధి కోసం చెప్పిన వాటన్నిటిని తీసుకెళ్ళి చిత్తశుద్ధికి అప్లై చేయరాదు. నువ్వు స్వార్థం చూసుకో, నీ సంగతి నువ్వు చూసుకో, పక్కన వాడి సంగతి నీకెందుకో, మిగిలిన వాళ్ళని వదిలిపెట్టు. ఆత్మానం ఉద్ధరేత్ అని మన శాస్త్రాలు ఆత్మోద్ధరణ కోసం, ఆత్మసిద్ధి సాధన కోసం చెప్తున్నవేవున్నాయో, వాటిని తీసుకొని వెళ్ళి, పక్కన వాడి గురించి నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను నా కడుపు కోసం నేను చూసుకుంటాను. నా భార్య బిడ్డల కోసం, భర్త వాళ్ళ కోసం చూసుకుంటాను అని అక్కడ అప్లై చేయరాదు. ఆత్మసిద్ధి కోసం చెప్పిన వాటిని ఇక్కడ అప్లై చేయాలి. ఆత్మసిద్ధి సాధనా మార్గంలో, జ్ఞాన మార్గంలో. చిత్తశుద్ధి కోసం చెప్పిన వాటిని అక్కడ అప్లై చేయాలి కర్మ మార్గంలో, ప్రపంచంలో. రెండింటిని కలగాపులగం చేసుకొని ఆత్మేంటో, అనాత్మేంటో తెలియక, ఆత్మ కోసం చెప్పిందేంటో, అనాత్మ కోసం చెప్పిందేంటో సరిగ్గా చూసుకోకుండా కన్‌ఫ్యూజ్ అయ్యే, ఆ మోహంలో ఉన్నాము అంటే ఇంత ఇట్లానే జారిపోతాము, భ్రష్టమైపోతాము, నష్టమైపోతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాళ్ళు సాధన మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, అజ్ఞాన మార్గంలో, అనాత్మల్లో ఉన్నవాళ్ళు ఇంక జారిపోవడానికి వాళ్ళు జారిపోతూనే ఉంటారు. ఆపినా ఆగరు వాళ్ళు. చెప్పినా వినరు వాళ్ళు. మందభాగ్యులు, అనధికారులు. కానీ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఎట్లా పడితే అట్లా అర్థం చేసుకోరాదు. జాగ్రత్తగా గ్రహించాలి విషయాన్ని. అని ఇట్లు మనవాడు హరిణపోతంబున్ తన ఆశ్రమంబున అత్యాసక్తించేసి ఆసన శయ్యన అటన స్నాన సమిత్ కుశ కుసుమ ఫల ఫలాస మూల ఉదక ఆహరణ దేవ పూజ జపాదుల ఎడన్ తన యొద్దనే ఉనిచికొనుచో రుక్క సాళావృకాది క్రూర మృగంబుల వలన భయంబున వనంబుల వెనువంటన్ తిరుగుచున్ అధిక ప్రణయభర పరీత హృదయం దగుచు అతి స్నేహంబునం చేసి కొంతసేపు స్కందంబుల వహించుచు మరికొంత తడవు ఉరంబున ఉత్సంగంబున ఉంచుకుని లాలించుచు సంతసంబునొందును. మనవాడు ఈ విధంగా ఆ జింక పిల్లను పట్టుకొనొచ్చాడు. ఆయన ఆశ్రమంలో, ఆయన కుటీరంలో పెట్టుకున్నాడు ఎంతో ఆసక్తితో. భార్యను, బిడ్డలను, రాజ్యాన్ని, ప్రజలను, ఇంటిని, భోగాలను అన్నింటినీ వదిలిపెట్టి వైరాగ్యంతో ఇంత దూరం వచ్చి అందరికి దూరంగా ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని ఆశ్రమ పదంలో అన్నింటికి దూరంగా ఉన్నవాడు ఇప్పుడు ఎంతో ఆసక్తి మొత్తం పోయి సత్తము తగులుకున్నాడు ఆ జింక పిల్లతోటి. దానం చేసి దానితో, ఆ జింక కూనతో ఆసనము ఇంక కూర్చుంటే దానికి పెట్టుకొని కూర్చోవడం. పడుకుంటే దాన్ని పక్కనే పడుకోబెట్టుకొని దాని పక్కనే పడుకోవడం. అటనము అటు ఇటు తిరగడానికెళ్తే దాంతో పాటే వెళ్ళడం. స్నానము దానికి పోసి వీడు పోసుకోవడం. ఏదో సమిధలో ఏవో కుసలో, కుసుమాల పూలో, ఫలాలు పళ్ళో, పలాశాలు ఆకులో, కందమూలాలో, ఉదకాలు నీళ్ళో పట్టుకొని రావాలి గదా! ఇవన్నీ ఏదో పూజలని యాక్షన్ అయితే ఇంకా మొదలుపెట్టలేదు గదా! నడుస్తున్నది అప్పుడప్పుడు యాక్షన్. ఇప్పుడు ఆ యాక్షన్ చేయడం కోసం, పూజల కోసము పూలో, పళ్ళో, నీళ్ళో, ఏవో చివురుటాకులో, సమిత్ దర్భలో, సమిధలో, కుశలు ఇట్లాంటివన్నీ దేవ పూజ కోసం ఆహరణము పుచ్చుకొని రావడానికి వెళ్ళినప్పుడు, లేదా పూజ చేస్తున్నప్పుడు, లేదా జపం చేస్తున్నప్పుడు, ఇగ ఆ టైం, ఈ టైం అని లేదు. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని అన్ని ఎడన్ అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో దాన్ని యొద్దనే ఉంచుకొనుచు దాన్ని పక్కనే పెట్టుకోవడం. పూలు తీసుకొని రావడానికైనా, మంచినీళ్ళు తేవడానికైనా, లేకపోతే పూజ చేస్తూ, జపం చేసుకుంటూ ఇంక ఏది చేస్తున్నా సరే దాన్ని పక్కనే ఉంచుకోవడం. ఇంకా అదొకవేళ ఆ అడవిలో అక్కడిక్కడ తిరగడానికి వెళ్తే, అమ్మో! ఏ వృక్కమో, నక్కో, తోడేలో, ఏదో కుక్కో ఏదో ఒకటి వచ్చి, ఏదో ఒక క్రూర మృగం దాని మీద పడి, దాన్ని మింగేస్తుందో ఏమో! దాన్నేమైనా చేస్తుందో ఏమో అని ఇంక దాంతో భయపడుతూ ఆ అడవిలో గూడా దాని వెంట వెళ్ళడం. ఈ రకంగా తిరుగుతూ అధికం ఇంక అంతంత మాత్రం ప్రతి రోజుకి పెరిగిపోతూ ఉన్న ప్రణయ భరం. దాని మీద ప్రేమ ఇంక ముద్దు ఇంక పెరుగుతూ ఉంటే, దాంతో పరీత హృదయము విపరీతంగా ఆయన హృదయమంతా ఆ పిచ్చి ప్రేమతో, ఆ మోహంతో నిండుతూ ఉంటే, ఆ విధంగా హృదయుడగుచు అతి స్నేహంబునం చేసి ఎంతో ప్రేమతో నువ్వు చూస్తే చూసావు దాన్ని. మానవత్వంగా ఒకవేళ నువ్వు ఏదో పైన ఇక్కడ చెప్పినట్టు పద్యంలో,
పోనీ ఇదే అనుకో, నిన్ను ఆశ్రయించి ఏదో ఒక జంతువొస్తే దాన్ని కాపాడిన పుణ్యం ఏదో గొప్పదని అనుకుంటున్నావు కదా! పోనీ అట్టానే జెయ్యి. కానీ దాని మీద మోహం పెంచుకో అని చెప్పిందా పోనీ శాస్త్రం? నువ్వు చిత్తశుద్ధి కోసము ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నప్పుడు స్వార్థాన్ని పక్కన బెట్టి, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్ అని పద్యాలు చెప్పింది గాబట్టి, అట్లానే చేస్తాను నేను. నన్ను ఆశ్రయించి ఏదో ఒక ప్రాణి, ఒక జీవి ఎవరో ఒకళ్ళు నా దగ్గరకొచ్చారు గాబట్టి, వాళ్ళని నేను కాపాడుతాను అనుకున్నావనుకో, అంతవరకే అనుకో. ఇంక దాని మీద పూర్తిగా మనసు లగ్నం చేసి, పూర్తిగా ఆసక్తమయ్యి, ఇంక మొత్తం ఏది చేసినా సరే దాంతో పాటే కూర్చోవడం, తినడం, పడుకోవడం, పాటలు పాడడం, ఎత్తుకొని తిప్పడం, అవన్నీ చేసుకుంటే మోహాన్ని పెంచుకో అని చెప్పిందా పోనీ శాస్త్రం? చెప్పు. అట్లా నువ్వు శాస్త్రాన్ని అన్వయం చేసుకుంది. చిత్తశుద్ధి కోసం చెప్పినవి గూడా ఎంతవరకని చూసుకొని అంతవరకు జెయ్యాలి. స్వార్థం వదిలిపెట్టి పరుల కోసం నువ్వేమైనా చెయ్యి అనగానే, పరుల కోసం ఇంకా పూర్తిగా ఇంక నీ గురించి ఆలోచన వదిలిపెట్టి, మోహంతో, తమస్సుతో, అజ్ఞానంతో నిండిపోయే విధంగా చేయమని చెప్పలేదు గదా శాస్త్రం. ఎంత అవసరమో అంతవరకు పక్కన వాళ్ళ కోసం చెయ్యని జెప్పింది. చెయ్యి ఇంక కూర్చో. అది గూడా లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ శాస్త్రాన్ని ఎక్కడ వాడాలి? ఆత్మధర్మాలేవి, అనాత్మ ధర్మాలేవి అని తెలుసుకోకుండా, ఆత్మ ధర్మాలను అనాత్మల పైన, అనాత్మ ధర్మాల్ని ఆత్మ పైన శాస్త్రం చెప్పిన దాన్ని ఓ పైన ఒకటి మోహంతో అధ్యారోపణ చేసుకొని, పైగా పోనీ అదే అనాత్మ ధర్మమే అనుకో. ఆ అనాత్మ ధర్మాన్ని గూడా ఎంతవరకు ఆచరిస్తావు? లిమిట్ లేకుండా. ఇంక అదే పనిగా మోహంతో నిండిపోకుంటూ చేసుకుంటూ కూర్చుంటావా? చెడిపోతూ గూడా తెలుసుకోలేకుండా ఉన్నావా? భ్రష్టమై జారిపోతూ ఉంటే గూడా ఆపుకోవడం తెలియకుండా ఉన్నావు. ఏమో ఆ పిచ్చి ప్రేమలన్నీ పెంచుకుని, ఇంకా ఆ ప్రేమతోటి ఎట్లా కొంచెం సేపు దాన్ని భుజాల మీద ఎత్తుకొని తిప్పడం. కొంచెం సేపు దాన్ని ఉరంబున వక్షస్థలం పైన పెట్టుకొని కూర్చోవడం. కొంచెం సేపు దాన్ని ఉత్సంగంలో ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం. ఒక్కొక్కసారి దాన్ని భుజాల పైన ఎత్తుకొని తిప్పడం. ఒక్కోసారి దాన్ని గుండెల మీద పెట్టుకొని మోయడం ఎత్తుకుని. ఒక్కొక్కసారి ఒళ్ళో పెట్టుకొని కూర్చోవడం. పడుకుంటే దాంతో పాటే పడుకోవడం. ఇంక దాన్ని అట్లనే లాలిస్తూ ఉండడం. ఎంతో ఆనందిస్తూ ఉండడం. ఇంక దాంతో ఆ భరతుడు నిత్య నైమిత్తికాది క్రియాకలాపంబులు నిర్వర్తించినెడ అంతనంతం లేచి లేచి పోవుకుంటూ హరిణ కుడకంబు చూసుచు కించిత్ స్వస్థ హృదయుడై దానిని ఆసిప్పరంపరల అభినందించుచు చుంబనాదుల ప్రీతి చేయుచో అతిమోహంబునన్ పెంచుచునుండ ఆ ఎడన్ మనవాడు యోగభ్రష్టుడు నిత్య నైమిత్తికాది అసలు భరతుడు కనీసం యోగ భ్రష్టుడు యోగాన్ని ఎంతో కొంతవరకైతే ప్రయత్నం చేసుకున్నాడు, భ్రష్టుడయ్యాడు. అసల యోగ మార్గమే పట్టుకొని మొత్తమే కర్మనిష్టలో ఉన్న వాళ్ళ పరిస్థితేమి? కనీసం ఈయన యోగ భ్రష్టుడయ్యాడు. యోగారూఢ స్థితి ఇంకా రాలేదు గానీ, ఆరురుక్షుడై కొంచెం కొంచెం పైకెక్కుతూ ఎక్కుతూ జర్రున జారిపోయాడు. అసలు ఎక్కడ వన్నదే లేని వాళ్ళు ఇంకేమైపోతారు? ఇంతకీ భరతుడు నిత్య నైమిత్తిక కర్మలేవో జేస్తూ ఉండా. ఇంతకుముందు మనసు పెట్టి చేసేవాడు. ఆ మనసు పూర్తిగా వాసుదేవమయమైనప్పుడు ఆ కర్మలు గూడా జారుతూ ఉన్నాయి. మంచి పని జరుగుతూ ఉండగా, మధ్యలో భ్రష్టం అవ్వడం చేత, ఇప్పుడు మళ్ళీ ఆ కర్మలు తగులుకున్నా గూడా, ఆ కర్మల మీద మనసు లేదు. ఈ జింక పిల్ల మీద మనసుంది మధ్యలో. దీంతో ఆ పనులు చేస్తూ, పూజ చేస్తూ, జపం చేస్తూ, ధ్యానం చేస్తూ, మధ్యలో లేచి లేచి పోవడం. అదేం చేస్తుందో జింకపిల్ల. ఎందుకంటే దాన్ని పక్కనే కూర్చోబెట్టుకొని పూజలు అట్లాంటివి చేస్తుంటే గూడా, అది మధ్యలో దానికి బోర్ కొట్టి, లేచి అటట తిరగడానికెళ్తే ఈయనకి టెన్షన్. లేచి ఇంక దాని వెంట పడిపోవడం. తనోసారి చూసుకొని రావడం కళ్ళారా. కించిత్ అది కనిపిస్తే స్వస్థ హృదయుడే. అమ్మాయి అది ఏదో కళ్ళ ముందు కనిపిస్తే సంతోషం. అది కళ్ళ ముందు కనిపిస్తే అమ్మాయి దానికేమీ గాలేదు. నా జింక పిల్లకేమీ గాలేదమ్మా. దేవుడి దయ వల్ల ఎంత పెద్ద గండం తప్పిందో. ఒకవేళ అది కొంచెం అవతలకెళ్ళిందంటే, ఏ నక్కో, ఏ తోడేలో, ఏ సింహమో, పులో దాన్ని పట్టుకొని పోతే, ఏదో పెద్ద చెట్టు కొమ్మ విరిగి దాని మీద పడితే, ఏదో అక్కడక్కడ తిరుగుతూ అది గుంటలో పడిపోతే, లేదా దానికేమైనా ముల్లు గుచ్చుకుంటే, దానికేమైనా రాయి ఏమైనా తాకితే, అదేమైనా తెలుసుకోకుండా కచ్చాకు బుచ్చాకు నమిలితే, ఏదైనా పాము కరిస్తే అని భయపడుతూ దాని వెంటబడి పరిగెత్తడం. అది అక్కడే ఆశ్రమ ఆపాదనలోనే ఎక్కడో దగ్గర కూర్చుంటే, హమ్మయ్య! ఇక్కడే ఉంది. నా అదృష్టం బాగుంది. దానికి ఏమీ కష్టం గాలేదు అనుకోని
ఇంక దానికేమి జరగొద్దు దేవుడా ప్లీజ్. నా జింక పిల్ల ఎప్పుడు ఇట్లానే సుఖంగా, సంతోషంగా ఉండాలి. అది ఇట్లానే ఎల్లకాలము నాతోటుండాలి. నేను గూడా ఎల్లకాలం దీంతో బడుండాలి. ఇంక ఎప్పటికి ఇట్లానే ఉండాలి అని ఇంక దానికి ఎంతో ఆశీర్వచనాలు. ఇంకేవో రకరకాల చిరంజీవ అనుకుంటూ, ఏమో దేవుళ్ళందరికి దండాలన్నీ బెట్టుకుంటూ, దాన్ని అభినందిస్తూ, దాన్ని మాట్లాడుతూ "బాగున్నావే? ఇప్పుడే వస్తా. ఆ పూజ కొంచెం మిగిలింది పూజ పూర్తి చేసుకొనొస్తాను" అని దాంతోటి ఏంటో మాట్లాడుకుంటూ, మళ్ళీ దగ్గరికి వెళ్లి దానికి చుంబనము, ముద్దులన్నీ బెట్టుకునా. దాన్ని ప్రీతి చేయి ఇంక దాన్ని ప్రేమిస్తూ, ఇంక ఈ మోహం అంతా ఇంత గాదు. ఇంక మోహం అంటే ఇంకా బాగా నిండుతుంటే లోపలంతా ఆ జ్ఞానమన్న ప్రకాశం నశించి మోహమన్న చీకట్లు లోపల నిండుతూ ఉంటే, ఆ జ్ఞానదేహం పెరుగుతూ ఉంటే దాన్ని మొత్తమే ఆరిపోయేలాగా జేసుకొని తగ్గిపోతూ ఉంటే, ఇదిగో ఈ జింక పిల్లని అట్లా పెంచుకుంటూ ఉన్నాడు. ఆ ఏడన అప్పుడేం జరిగిందంటే, గురువులు వారి బిట్టుతరి కొమ్ములం చిమ్ముచు అంతనంతన్ దగ్గరగుచు కాలు దువ్వుచు నకంబుల గీరుచు గాసి జేయుచు ఒరగుచు దారుణీశ్వరుని ఊరుగులన్ చెయ్యనించి అంతలో అరకడమెక్కుచు పొదిలి ఆడుచు ఆ హరినంబు లీలతోన్ గురువులు వారి ఇంక వేగంగా ఫాస్ట్‌గా రన్నింగ్ జేయడం. బిట్టుతరి సడెన్‌గా గెంతడం. కొమ్ములను చిమ్ముచు కొమ్ములు విసురుతూ అంతనంతన్ దగ్గరగుచు మెల్లమెల్లగా దగ్గరకొస్తూ కాలు దువ్వుచు పక్కనే నిలబడి ఒక కాలునిట్లా నేలకు రాస్తూ నకంబుల గీరుచు గోళ్ళతో ఈయనని గోకుతూ గాసి చేయుచు గాయాలు చేస్తూ ఒరగుచు ఈయన కూర్చునుంటే ఈయన భుజం పైకి మన దారుణీశ్వరుడు భరతుడి యొక్క భుజం పైన ఆనుకుంటూ ఊరువులను చేయనించి ఆయన ఒళ్ళో పడుకుంటూ అంతలో మళ్ళీ లేచి అరకడమెక్కుచూ పొదిలి ఆడుచూ భుజాన్నెక్కుతూ దగ్గరే ఉండి ఆటలన్నీ ఆడుకుంటూ ఆ హరిణము, ఆ జింక అట్లా ఏవో ఆటలన్నీ ఆడుతూ ఉన్నది. ఈయనకేమో ముద్దు పెరుగుతూ ఉన్నది. మోహం పెరుగుతూ ఉన్నది. గరిమన్ ఈ రీతి మెల్లన కెరలు ఒడిచె చెలగి ఆడంగా భరతుడు చిత్తమందు సంతసిల్లుచూ ఉండే ఆశ్రమమున్ పాసి హరిణడింబకము అంతలో సురగిచరిన. గరిమన్ గొప్పగా ఈ గతిలో మెల్లగా అది కెరలు ఒడిసి, అది అంతకంతకు వృద్ధి చెందుతుంది. రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది ఆ జింకపిల్ల. చెలగి ఆడంగా అది పెరుగుతూ ఉంటే, దాని ఆటలు గూడా ఎక్కువవుతూ ఉన్నాయి. భరతుడు మనసులో ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. దాని ముద్దు ముద్దు ఆటలన్నీ జూస్తూ. ఆ విధంగా ఉండెను. అయితే ఒకసారి ఏమైందంటే, అంతలోన అది సురగి చరిన కనిపించకుండా పోయింది. ఆ ఆశ్రమాన్ని బాసి, ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టి, ఆ హరిణ డింబకము, ఆ జింక పిల్ల ఆశ్రమంలో నుంచి ఎటో వెళ్ళిపోయింది కనిపించకుండా. ఇంక ఈయన టెన్షన్‌కి అంతు లేదు. భరతుడు అంతన్ తత్ మృగసేవకంబు కానంబడమికి వ్యాకులిత చిత్తుడగుచు నష్టధనుండునున్ బోలె అతి దీనుడై కరుణతోడన్ గూడి తద్ విరహ విహ్వలమతియై దానినే తలంచుచు అతి శోకంబుతో మనంబున దుఃఖించి ఇట్లనియె. భరతుడింకా తర్వాత అంతన్ దాంతో ఆయన ఆ మృగ సేవకంబు ఆ జింక పిల్ల కానంబడమికి కనిపించకుండా పోయేసరికి వ్యాకులిత చిత్తుడగుచు ఆయన చిత్తమంతా వ్యాకులమైపోతూ ఉంటే అతలాకుతలము నష్టధనుండును పోలే ఏదో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఎంతో దైన్యంతో, దిగులుతో, కరుణతో కూడి తత్ విరహ విహ్వల మతియై ఆ విరహంతో ఆ జింక పిల్ల కనిపించట్లేదు. అది దూరమయ్యింది అని ఆ విరహంతో మతి అంతా విహ్వలమై, మతి బుద్ధి అంతా చెదిరిపోయి, దానినే తలుచుకుంటూ, అతిశోకంతో, మనసులో ఎంతో దుఃఖిస్తూ ఇంక ఓహో! ఎంతో మదన పడుతూ ఉన్నాడు. బుద్ధంతా, మతంతా చెడిపోయి మనవాడు. మన జింక పిల్ల కనపడకపోయేసరికి. అయితే ఆయన భరతుడు అట్లా ఉన్నాడు. నేనైతే అట్లా ఉండనని ఎవరైనా అనుకుంటున్నారేమో జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీకు కాస్త పిల్లలు పుట్టి ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఎంతో కొంతమంది ఉన్నారంటే,
ఇంక వాళ్ళతోటే ఉంటుంది మనసంతా. వాళ్ళని చూసి ఇంకా ఎంతో ముద్దు ముద్దుగా వాళ్ళ మాటలు వింటూ, మోహమంతా పెంచుకుని, వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఆనందిస్తూ, వాళ్ళు దగ్గరికొస్తే ఎంతో సంతోషిస్తూ, వాళ్ళు కోపంగా అలిగితే ఎంతో ముద్దాడుతూ, వాళ్ళు కనిపించకుండా ఉంటే కంగారు పడిపోతూ, పనులు చేసుకుంటూ మళ్ళీ వెళ్లి ఒకసారి వాళ్ళని చూసుకొనొచ్చి, వాళ్ళు బాగుంటే వాళ్ళు అట్లానే బాగుండాలి అని ఆశీర్వాదాలన్నీ చేసుకుంటూ, కనిపించకుండా పోతే ఇంకా టెన్షన్ తోటి గుండె జారిపోవడం, ఇవన్నీ మీకు కూడా ఉన్నాయి అంటే, మీ కథే ఇక్కడ భరతుడు అని. ఆ భారాలన్నీ భరిస్తున్నవాడు అని మీ గురించే మీకే చెప్తూ ఉన్నారిక్కడ. నాకు జింక పిల్ల లేదండి. నాకు నా సొంత పిల్లలు గూడా లేరు. నాకు పిల్లలే లేరు అన్నారనుకోండి. పోనీ మీ భర్త మీద ఉందా అట్లాంటి మోహము? భార్య మీద ఉందా? నాకు భార్యాభర్తలు గూడా లేదండి. పోనీ అయితే స్నేహితుల పైన? వాళ్ళ మీద గూడా లేదండి. పోనీ అట్లయితే మీరు కొనుక్కున్న కారు పైనో, ఏదో సోఫా సెట్ పైనో, టీవీ పైనో, మీరు కొనుక్కున్న పుస్తకాలో, ఏదో వస్తువులో వాటి మీద గూడా లేవండి. పోనీ నీ సొంత దేహం పైన? దాని మీద గూడా లేదండి. నిజంగా లేదంటే నువ్వు భరతుడిగావు ఇంకెళ్ళొచ్చు. ఇంకిక్కడ కూర్చొని భాగవతం వినవలసిన పని లేదు. కానీ ఒకవేళ భాగవతం ఇంకా వింటూ ఉన్నావు, కానీ నాకివన్నీ మోహాలు లేవండి అంటూ ఉన్నావు అంటే, నీ మనసే నీకు తెలియట్లేదని అర్థం. ఇంక కూర్చొని తీవ్రంగా ఆలోచన చేసుకో. జారిపోయావని గూడా తెలియట్లేదు భరతుడిలాగా. కానీ మళ్ళీ ఈ విషయాన్నంతా మనకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కూడా. మనం ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఇంక మనవాడు కొంతమంది వాళ్ళు చేసే జాబ్స్‌ని గూడా ఇంక ఒక్క క్షణం వదిలిపెట్టరు. ఎప్పుడు చూసినా ఆఫీస్ పనే చేస్తూ ఉంటారు. దాని మీదే ప్రేమ. ఇంకెంత మోహమో. ఒక్కొక్కళ్ళకి ఒకటో, రెండో, మూడో మోహాలుంటాయి. కనీసం ఒక్క మోహం గ్యారంటీ. అసలు నాకు మోహమే లేదన్నవాడు వేరే రకంగా ఉంటాడు. భాగవతాలు, భారతాలు, భగవద్గీతలు ఎందుకు చదువుకుంటూ కూర్చుంటాడు వాడు. మోహం లేనివాడు. హరిణపోతంబా నీకు వనాంతమందు క్రూర మృగబాధ లేకుండా కోరుచుండన్ కలగిపోయితే అనుచు చిత్తంబునందు రాజవృషభుడు భరతుడు ఆరాటము పొందుతూ ఉన్నాడు. ఓహో! ఆరాటం. ఓ జింకకూనా నీకు ఆ అడవి లోపల క్రూర మృగాల చేత బాధ కలగకూడదు అని నేను కోరుకుని, నా గుండెల్లో బెట్టుకుని, కళ్ళల్లో బెట్టుకుని నిన్ను కాపాడుతూ ఉంటే కనిపించకుండా పోయావే అని ఆయన మనసులో ఆ రాజశ్రేష్ఠుడు రజోగుణంతో బాగా రజోగుణాన్ని అధిరోహించి ఉన్నాడు. అటువంటి మన భరతుడు ఆరాటం పొందుతూ ఉన్నాడు. తల్లి చచ్చిన హరిణపోతంబు వచ్చి పుణ్యహీనుడనగు నన్ను పొంది పాసెనే ఏమి చేయుదునో నేను ఇంక ఎట్లు కందునో నిన్ను చేరి ఏ గతిని కాంచి రక్షించుకుందునో అని ఇంకా తపన అంతా ఇంత కాదు. అయ్యయ్యో! తప్పిపోయిందే, తప్పిపోయిందే. నా జింక పిల్ల కిడ్నాప్ అయిపోయింది. ఎవరు కిడ్నాప్ చేశారో ఏమో! ఎవరు దాన్ని ఏం చేసేస్తారో ఏంటో! తల్లి చనిపోతే అనాథ అయి ఉన్న ఆ జింక పిల్లను నేను తీసుకొచ్చుకున్నానే అది నాతో పాటొచ్చిందే. ఇంత అల్పభాగ్యుడిని, పాపిష్టి వాడిని, పుణ్యమేమీ లేదు నాకు. పాపం అది నన్ను ఆశ్రయించి నా దగ్గరికొస్తే, ఇట్లాంటి పాపాత్ముడి దగ్గరికొచ్చి పాపం అది ఇట్లా తప్పిపోయిందే, ఇంక నేనేమి చేస్తాను? ఇంక దాన్నెట్లా చూడగలను మళ్ళీ? ఏ విధంగా దాన్ని మళ్ళీ నేను చూసుకుని కళ్ళారా కాపాడుకోగలను? అయ్యయ్యో! ఎంత పాపిష్టివాడిని. అయ్యయ్యో! ఎంత పాపాత్ముడిని. నేను ఇంత పాపం చేశాను గాబట్టి, ఆ జింక పిల్ల నాకు గాకుండా పోయింది అని ఏంటో మాట్లాడుకుంటూ ఉన్నాడు. గట్టా ఈ ఆశ్రమమున పుట్టిన తృణచయము మేసి పొదిలిన హరిణంబు ఇట్టట్టు తిరుగుచునుండగా పట్టి మృగేంద్రుడు కొట్టి బాధించునోకు గట్టా అయ్యో! ఈ ఆశ్రమంలో పుట్టిన గడ్డి గాదము వాటిని మేస్తూ బాగా వృద్ధి చెందుతూ ఉన్న, పెరుగుతూ ఉన్న ఆ జింక పిల్ల ఇట్టట్టు తిరుగుతూ ఉండేది. అటు ఇటు ఇక్కడ గడ్డి గాదం మేస్తూ తిరుగుతూ ఉండేదే. అటువంటి ఆ జింక పిల్లను ఇప్పుడు ఏ సింహమో పట్టుకుని బాధించిందో, కొడుతున్నదో, దాన్ని చంపుతున్నదో, ఏం జరుగుతూ ఉన్నదో అని ఇట్లు భరతుడు హరిణకునక క్షేమంబు కోరుచు ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపరచును? నానా ప్రకారంబులైన తన గతుల చేత నన్ను ఎప్పుడు ఆనందము నొందించునో? ధ్యాన సమాధినున్నప్పుడు నన్ను కొమ్ముల గోకుచునుండునో?
అట్టి వినోదంబులు ఎప్పుడు కనుగొందునో, దేవ పూజా ద్రవ్యంబులు త్రొక్కి మూర్కొని నన్ను కోపించి చూచి నన్ను కుమారుడున్ బోలె దూరంబునకు జని నిలిచి మరల నే పిలిచిన వెనుక నిలిచి ఉండునో, ఇట్టి మెలకువ స్వభావంబులు కలుగుట ఎట్టులో, ఈ భూదేవి ఎంత తపంబు చేసినదియో, ఆ హరిణ పాదస్పర్శంబులన్ పవిత్రయైన భూమి స్వర్గాపవర్గ కాములైన మునులకు యజ్ఞార్హయగు అట్టి హరిణపోతంబునెట్లు కనుగొందునో, అదీనుగాక ఆ భగవంతుడు చంద్రుడు మృగపతి భయమున మృతజనీను స్వాశ్రమ పరిభ్రష్టంబునైన మృగశావకంబును కొనిపోయి పెంచుచున్నాడో, మున్నో పుత్రవియోగ తాపంబునన్ చంద్రకిరణంబులు బాపుదును. ఇప్పుడు హరిణపోతంబు తన శరీర స్పర్శం చేసి చంద్రకిరణంబుల కన్నా నధికంబగుచు పుత్రవియోగ తాపంబు వివర్తింపజేసినే అనొచ్చు. పెక్కు బాంగులనంక ఇంత డైలాగు. అదే పనిగా ఏడుస్తున్నాడు. కళ్ళు తుడుచుకుంటున్నాడు, ముక్కు తుడుచుకుంటున్నారు. నోట్లో నుంచి అన్ని బాడీ పార్ట్స్‌లో నుంచి అన్ని గారుతున్నాయి ఆయనకి పాపం. గుండె జారిపోతున్నది పైగా. ఆ హరిణ నిమిత్తంబులైన మనోరథంబుల చేతన్ పూర్వకర్మ వశంబున యోగభ్రష్టుడు మనవాడు భరతుడు. భగవదారాధనంబు వలన విభ్రంశితుడగుచు ఇతర జాతిని పుట్టిన హరిణపోతంబు మీద మోహంబు పెగ్గడన్ అగుచుండా అని పలికి సుఖయోగీంద్రుడు ఆయనకి పెంచి పెంచి చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చిలో ఉన్నవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. మనం గూడా అట్లానే ఉంటాం గాబట్టి, మన పిచ్చినే మనం దాన్నే ప్రేమ అని పిలుచుకుంటాము. నా కొడుకు మీదండి నాకండి ప్రేమండి, నా కూతురు మీదండి నాకండి ప్రేమండి అని ఏం చెప్తామో, ఆ ప్రేమలన్నీ గూడా మోహాలు. వాటిని అద్దం బెట్టి చూపించినట్టు చూపిస్తున్నారు మన గురువుగారు. ఈ విధంగా మన భరతుడు హరిణకునక క్షేమంబు గోరుచు ఆ జింకపిల్ల క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ, ఎప్పుడు మళ్ళీ అది తిరిగొచ్చి నన్ను సంతోషపెడుతుంది. మళ్ళీ దాన్నెప్పుడు చూస్తాను నేను. ఎన్నో రకాలుగా ఎగురుతూ, దూకుతూ, దగ్గరకొస్తూ, దూరంగా వెళ్తూ, దాక్కుంటూ, కనిపిస్తూ, రకరకాల గతులతో నన్ను మళ్ళీ ఎప్పుడు ఆనందింపజేస్తుంది. నా చిన్న జింకపిల్ల ధ్యాన సమాధినున్నప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ దీని గురించి పరధ్యానంలో ఉన్న మనవాడు ధ్యానము దేని గురించి చేస్తూ ఉండగలడు? జింకపిల్ల మీదే మొత్తము ధ్యానం బెట్టుకున్నవాడు, పరధ్యాసతో ఉన్నవాడు, ఆత్మధ్యానం ఎట్లా జేస్తాడు? ఊరికే యాక్షన్ జేయగలడు అంతే. ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు నేను సమాధి పైగా. ఎక్కడ సమాధి స్థితి ఉన్నది? లేచి లేచిపోకుండా దాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నవాడు, ఆయనకి ధ్యానమే నిలబడకపోతే, మనసే దాన్ని ధరించలేకపోతే, ధ్యానం ఎక్కడుంది? సమాధి స్థితి ఎక్కడుంది? అంతా యాక్షన్ గాబట్టి. ఇగ నన్ను నా దగ్గరికొచ్చి నేను అక్కడ కూర్చొని ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఉంటే కొమ్ములతో గోకుతూ ఉండేది. అది నిజంగా కొమ్ములతోటి గోకుతుంటే నీకు తెలుస్తూ ఉన్నది అంటే నీకు ధ్యానం ఎక్కడ నిలబడింది? సమాధి స్థితి ఎక్కడ ఉన్నది? సమాహితమైన స్థితి, మనస్థితి ఎక్కడున్నది? ఏదో మాట వరుసకి నామకే వాస్తే చేస్తున్నాడింకిప్పుడు. అన్నీ పోగొట్టుకుని భ్రష్టుడై. అటువంటి వినోదంబులు ఎప్పుడు కనుగొందును మళ్ళీ నేనిప్పుడు? కొంతకాలం చూసావు. అది దాని దారి చూసుకొని వెళ్ళిపోయిందే అనుకో. ఇంక నీ పనిలో నువ్వుండొచ్చు గదా! చేయగలిగినంత చేసావది. నీళ్ళల్లో కొట్టుకొని పోతుంటే అప్పుడే పుట్టిన పసికందు, గర్భము నీళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉంటే మానవత్వంగా తీసుకొనొచ్చావు. ఇనీషియల్‌గా చేయవలసింది చేసావు. అదింక దాని మార్గం చూసుకొని అది వెళ్ళిపోతే, దాని దారి చూసుకొని అది వెళ్ళిపోతే, నీ దారి మళ్ళీ నువ్వు పట్టుకోవచ్చు గదా! నీ ఆత్మ మార్గము, నీ సాధనా మార్గం నువ్వు మళ్ళీ పట్టుకోవచ్చు కదా! పోయిందే అని మళ్ళీ దాన్ని పట్టుకొని నువ్వు ఇంక వెనక్కే రాకుండా ఉంటే ఎక్కడున్నది ప్రత్యాహారము? నీకు ప్రత్యాహారమే లేనప్పుడు, నీ బాడీనే అసలు కుదురుగా కూర్చోకపోతే, ఆసనమే లేనప్పుడు, యమనియమాలన్నీ మొత్తం నశించిపోయిన తర్వాత అసలు ఎక్కడ నీకు యమనియమాలు లేవు, ఆసనం లేదు, ప్రత్యాహారం లేదు, ధారణ లేదు, ధ్యాన సమాధులు ఎక్కడి నుంచొచ్చాయి సడెన్‌గా? అన్నీ పోగొట్టుకొని ఊరికనే యాక్షన్ చేసుకుంటూ కూర్చున్నావు భ్రష్టుడివై. నీకీ వినోదాలు గావాలా? ఈ వినోదాలెప్పుడు కలుగుతాయని కోరుకుంటున్నావా? మళ్ళైతే ఎందుకీ దేవ పూజలన్నీ? ఏదో దేవతల కోసం నేను పూజ చేయడం కోసం పూజా ద్రవ్యాలన్నీ పూలు, ఆకులు, పళ్ళు, నీళ్లు తెచ్చక్కడ బెట్టుకుంటే, వాటిని తొక్కేది, వాటిని మూర్కునేది, వాసన చూస్తూ ఉండేది ముక్కుతో. నాకు కోపమొచ్చేది. నేను పూజ చేయడం కోసం అక్కడ పూజా ద్రవ్యాలన్నీ తెచ్చి పెట్టుకుంటే, వాటిని తొక్కి చెల్లాచెదరు చేసి, వాటిని వాసన చూసి నాకుతూ అట్లా చేస్తే నాకు కోపమొచ్చేది.
నేను కోపంతో చూస్తే ఏదో కన్న కొడుకులను మన పిల్లలు మనం ఆఫీస్ పని అవి చేస్తుంటే, పూజ అవన్నీ చేస్తుంటే అట్లా అల్లరి చేసినప్పుడు, కోపంగా చూస్తే వాళ్ళు గూడా అలిగి దూరంగా వెళ్తారు. బిక్కుబిక్కుమనుకుంటూ మన వైపు చూస్తుంటారు. మళ్ళీ మనం పిలిస్తే పరిగెత్తుకుంటూ దగ్గరకొస్తారు. ఒక్కోసారి రారు. మనం బతిమిలాడవలసి ఉంటుంది. ఇవన్నీ మనకు ముద్దనిపిస్తాయి. ఇవన్నీ మనకు ముద్దనిపిస్తాయి. అక్కడ చెడిపోతూ ఉన్న సాధన కళ్ళకి కనిపించదు. తెలియని గూడా తెలీదు. ఈ గోలలో, ఈ రంధిలో ఉండి. ఏదో కొడుకులాగా దూరంగా వెళ్ళేది. కోపగించి నేను చూస్తే అది అలిగి దూరంగా వెళ్ళేది. దూరంగా వెళ్లి నిలబడి మళ్ళీ నేను మళ్ళీ పిలిస్తే వెనక్కొచ్చి నా చుట్టూ తిరుగుతూ నా వెనకే వెనకే నడిచేది. నాతో పాటు నా వెనకే ఉండేది. ఇట్టి మెలకువ స్వభావంబు గలుగుట ఎట్లు ఇంత తెలివితేటలసలు వేరే ఇంక ఏ జిక్కకైనా ఉన్నాయా? అసలండి మా అబ్బాయికి 6, 7 నెలలే గానండి వాడికెన్ని తెలివితేటలో. ఏదో పలానా దారిన పోయేవాడి గొంతు గూడా గుర్తుపట్టి అటు సైడ్ తిరిగి చూసాడండి. మా వాడిట్ట పుట్టగానే 10 నిమిషాల్లోనే తల నిలబెట్టి, కళ్ళన్నీ నిలబెట్టి నన్ను చూసి నవ్వాడండి. అప్పుడే పుట్టగానే హాస్పిటల్ రూమ్‌లో. వాడికెంత తెలివితేటలో మా అబ్బాయికండి. మా అమ్మాయండి అనుకుంటూ చెప్తారు. ప్రతి వాళ్ళు అట్లానే చెప్తారు విచిత్రం. వాళ్ళొక్క పిల్లలకి మాత్రమే అట్లాంటి తెలివితేటలన్నీ ఉన్నాయని. మనవాడు గూడా అట్లనే. పైగా ఇక్కడ మృగము అని చెప్తున్నారు. మృగతృష్ణ. కొడుకో, కూతురో, భార్యో, భర్తో, ఇల్లో, పిల్లికూనో లేదా ఇట్లాంటి జింక పిల్లో, జాబో, కారో, టీవీనో వీటన్నింటి పైన మనకి ఏ మోహమున్నదో, దానికి మొత్తం హోల్‌సేల్‌గా ఆ మోహానికి మన వాళ్ళు పెట్టిన పేరు, దాని వెంటబడి మనం పరిగెడుతూ ఉన్నప్పుడు, దానికి మన వాళ్ళు పెట్టిన పేరేమి టెక్నికల్ టర్మ్ మృగతృష్ణ. ఎండమావి. ఈ ఎండమావి వెంటబడిపోయిన వాడు ఇక్కడ భరతుడు ఇట్లానే జారిపోయి మళ్ళీ ప్రయత్నపూర్వకంగా పైకి రావాల్సొచ్చింది మన భాగవతంలో. అట్లానే మన రామాయణంలో ఏకంగా రామచంద్రమూర్తే మృగతృష్ణ వెంటబడిపోయి మనసు కదిలింది. మృగం వెంటబడి ఆయన వెళ్ళాడు దాన్ని సాధిస్తానని. అంటే ఏమి మృగతృష్ణ వెంటబడి ప్రపంచంలోకి పారేసరికి ఏమైంది ఆయన గూడా జారిపోయి మళ్ళీ ఎంత ప్రయత్నం జేసుకోవాల్సొచ్చింది పైకి రావడానికి. తన స్థితిలో తనుండడానికి. అటువంటి మృగతృష్ణల గురించి ఇక్కడ మృగము అని చెప్తున్నారిక్కడ. మృగము అన్నప్పుడు ఏమి మృగం అంటే? ఎక్కడ జెప్పినా సరే హరిణము అన్న దానికి అర్థమేమి? ఏదైతే హరిస్తుందో అని అర్థం. ఏదైతే నిన్ను హరిస్తుందో అది హరిణము. ఏదైతే మృగతృష్ణ అయి ఉన్నదో అది మృగము. హరిణము, మృగము అని కావాలనే ఆ పేర్లు పెట్టారు. అక్కడేదో నిజంగా జింకపిల్ల అని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసుకొని డియర్ అని చూసుకొని ఇంగ్లీష్‌లోకి చూస్తే గాదు. సంస్కృత పదాన్నే చూస్తే మృగం వెంటబడిపోతున్నాడు వీడు. దాని మీదే మోహం పెంచుకున్నాడంటే మృగతృష్ణల పైన ఎండమావులు నిజంగా లేవివేవి కూడా ప్రాపంచికమైనవి. అవన్నీ అనాత్మలు, అసత్. భార్య అయినా, భర్త అయినా, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇల్లు, వాకిలి, పిలికూన, జింకపిల్ల, జాబ్, కారు ఏదైనా సరే ప్రతిదీ అసత్, అనాత్మ పదార్థం. మృగతృష్ణ అది. ఎండమావి. కానీ మాత్రం దాని పైన మనసు పెట్టుకుని ఆ విధంగా మనోహరుడై వాడి మనసు హరింపబడిన వాడై అవేమో మనోహరాలు. మనోహరాలని షార్ట్ కట్‌లో హరిణాలు అని చెప్తారు మన శాస్త్రకారులు, పురాణకర్తలు. మృగతృష్ణను షార్ట్ కట్‌లో మృగం అని చెప్తారు. మృగతృష్ణను షార్ట్ కట్‌లో మృగం అని ఒక జింక అని చూపిస్తారు. మనోహరంగా ఉండి మనసులని హరించేవి, మనల్ని ప్రపంచం వైపుకి, అనాత్మల వైపుకి ఈడ్చుకుని పోయే వాటిని షార్ట్‌కట్‌లో మనోహరమైన వాటిని హరిణాలు అని చెప్తారు. నిజంగా జింకలేవో ఉన్నాయని గాదు. ఇవన్నీ హరిణాలు, మృగతృష్ణలు. మనం వేటిపైన మనసులు పెట్టుకుంటాం అవన్నీ గూడా. కాబట్టి ఎంత తెలివితేటలు ఎక్కడైనా ఉన్నాయా? ప్రతి ఆడు అదే జెప్తాడు. వాడి కొడుకున్నన్ని తెలివితేటలు ఇంకెవడికి లేవు. వాడి కూతురుకున్నన్ని తెలివితేటలు ఇంకెవడికి లేవు అని జెప్పుకుంటారు. వాళ్ళకున్నన్ని తెలివితేటలు ఇంకెవడికి లేవు.
వాడి భార్యకున్నన్ని తెలివితేటలు, వాడి భర్తకున్నన్ని తెలివితేటలు ఎక్కడా లేవసలు. ఇంతటి మెలకువ స్వభావం ఎక్కడైనా ఉంటుందండి. ప్రత్యేడదే అనుకుంటాడు. నిజంగా ఉంటాయేంటి అవన్నీ? మృగతృష్ణలని జెప్తున్నారు గదా ఇక్కడ. రామాయణం నుంచి భాగవతం వరకు ఒకటే జెప్తారు. అయినా సరే అంతే మోహం. అసలండి ఈ భూదేవి ఎంత పుణ్యం జేసుకుందో గదా! ఎంత తపస్సు జేసుకున్నదో భూదేవి. ఆ హరిణ పాద స్పర్శంబు ఆ జింకపిల్ల పాద స్పర్శ తాకిందంటే ఈ భూమి చేసుకున్న పుణ్యం ఎంతటిదో గదా! అసలు ఈ భూమి ఎంత పవిత్రమైంది నా జింకపిల్ల నడుస్తూ ఉన్న ఈ భూమి, దాని పాదాలు తాకి, దాని గిట్టలు తాకి ఈ భూమి ఎంత పవిత్రమైపోయిందో. అసలండి మునులు స్వర్గాపవర్గాలు కావాలని కోరుకునే వాళ్ళు యజ్ఞాలవన్నీ చేసుకోవడానికి అసలు దీన్ని మించిన పవిత్రమైన ప్లేస్ లేదండి. నా జింకపిల్ల నడిచిన ప్లేసు. అసలు యజ్ఞాలు జేసుకోవడానికి కావాల్సినంత పుణ్యకరమైన భూమండి. ఇంక ఈ పిచ్చి పీక్స్ అన్నట్టు. అట్టి హరిణపోతంపు ఎట్లు కనుగొందో, అయ్యయ్యో! అటువంటి నా జింకపిల్ల కనిపించకుండా పోయిందే ఇప్పుడెట్లా కనిపిస్తుంది? దాన్నెట్లా జూస్తాను నేను? అదీనును గాక ఆ భగవంతుడు చంద్రుడు ఒకానొక సమయంలో ఈ సింహం భయానికి గుండె ఆగి మరణించిన ఆ జింక యొక్క పిల్ల, ఈ జింక పిల్ల నా ఆశ్రమానికి తెచ్చుకొని నేను పెంచుకుంటూ ఉంటే, దాని ఆశ్రమంలో నుంచి పరిభ్రష్టమై, ఆ మృగ శాబకంబు ఎటో బడిపోతే, దాన్ని ఆ భగవంతుడు చంద్రుడే తీసుకొని వెళ్లి పెంచుకుంటూ ఉన్నాడా? చంద్రుడికేం బట్టింది? నీ జింక పిల్లని పెంచుకోవడానికి మధ్యలో. మునుపు పుత్రవియోగ తాపంబునన్ చంద్రకిరణంబులన్ బాపుదు. ఇంతకు ముందు ఒకసారి ఇట్లానే నా జింక పిల్ల కనిపించకుండా పోతే నాకు ఎంతో తాపం కలిగితే ఆ చంద్రుడే తన చల్లని కిరణాలతో నాకా తాపాన్ని తగ్గించాడు. ఇప్పుడసలు ఈ చంద్ర కిరణాలు గూడా సరిపోవు. నా హరిణపోతము, నా జింక పిల్ల మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి, దాని దేహంతో నన్ను తాకితే, నా జింక పిల్ల మళ్ళీ దగ్గరకొచ్చి నన్ను తాకితే, దాని స్పర్శ కలిగితే ఇంకా అది చంద్ర కిరణాల కన్నా గూడా చల్లగా ఉంటుంది నాకు. ఈ తాపాన్ని తగ్గిస్తుంది నాకు. చంద్ర కిరణాలకు కన్నా గూడా అధికమైన ఇష్టాన్ని కలిగిస్తుంది. ఈ పుత్ర వియోగ తాపాన్ని లేకుండా చేస్తుంది అని ఏంటో చెప్పుకుంటున్నాడు. అని రకరకాలుగా ఎన్నో భంగులను, ఎన్నో విధాలుగా హరిణ నిమిత్తంబులైన ఈ జింక పిల్ల కోసమని మనోరథంబులను చేసి మనసులో ఎన్నో ఆలోచనలన్నీ చేసుకుంటూ పూర్వ కర్మ వశంగా యోగ భ్రష్టుడై ఇంతకు ముందు ఆయన చేసింది ఏమి? ఇంతకు పూర్వం ఆయన ఏ కారణానికి ఇట్లా భ్రష్టుడయ్యాడంటే కర్మల్లో పడిపోయాడు. జ్ఞానంలో నుంచి కర్మల్లోకి జారడం వల్ల ఆ కర్మవశంగా ఆయన యోగంలో నుంచి, జ్ఞానంలో నుంచి జారిపోయి మన భరతుడు భగవదారాధనంబు వలన విభ్రంసితుడై, భగవదారాధన, ఆత్మారాధన, ఆత్మాభ్యాసాన్ని వదిలిపెట్టి భ్రంసితుడై మొత్తమే భ్రంశమై జారిపోయి ఇతర జాతిలో పుట్టిన కనీసం ఆయన సొంత కొడుకు స్వజాతి. ఆయన భార్య మనుష్య జాతి, స్వజాతి. ఆయన ప్రజలు మనుష్య జాతి, స్వజాతి. ఆ స్వజాతీయులను కూడా వదిలిపెట్టి వచ్చాడు గాని, ఇక్కడ విజాతి ప్రాణిని పెట్టుకుని అంటే ఎంత జారిపోయాడు. మనకు 3 ఉంటాయి. 3 జాతులుంటాయి. ఒకటి విజాతి, ఒకటి స్వజాతి, ఒకటి స్వగతం. విజాతి అంటే మనం ఏ జాతిలో జన్మించామో దానికన్నా వేరే జాతిలో ఉండడం. మనం మనుష్య జాతిలో ఉన్నాము. పక్షుల్లాగానో, పశువుల్లాగానో లేము. కానీ ఈయనేం చేస్తున్నాడు, ఒకానొక సమయంలో పశువులు, పక్షులు సరే గాని, మనుష్య జాతితో సంపర్కంలో ఉండే. స్వజాతీయుడై ఉన్నాడు. ఇప్పుడు అందులో నుంచి మళ్ళీ స్వగతానికి వెళ్ళి అంటే, తన దేహాన్నే మళ్ళీ అందులో అవయవాలతో కూడి ఉన్న ఏదో రూపంగా కాకుండా అది కూడా వదిలిపెట్టి, ఉన్నదంతా ఏకమని చూడగలిగే స్థితిలో ఉండాలి. స్వజాతీయ, విజాతీయ, స్వగతాలు 3 వదిలిపెడితే ఆత్మస్థితిలో ఉండొచ్చు. ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన విజాతీయం వదిలిపెట్టి, సజాతీయం వదిలిపెట్టి, విజాతీయము పశుపక్షువులను
స్వజాతీయము మనుష్యులను అందరినీ వదిలిపెట్టి కేవలము స్వగతంలో అంటే కాళ్ళు, చేతులు అవన్నీ ఉన్నట్టుగా తనను తాను చూసుకుంటున్నాడు. అక్కడి నుంచి అది కూడా వదిలిపెట్టేస్తే పైకెళ్ళిపోయేవాడు. పైకెళ్ళకుండా ఆయనేం చేశాడు, విజాతీయము పశుపక్షులను వదిలిపెట్టి, స్వజాతీయము మనుషులను వదిలిపెట్టి వచ్చినవాడు, ఇప్పుడు మళ్ళీ మనుషుల నుంచి గూడా ఇంకా జారి కిందికి మళ్ళీ పసిపక్షుల దగ్గరికెళ్ళిపోయాడు. మళ్ళీ కిందికెళ్ళాడు. స్టెప్ 1కి. 3 స్టెప్స్ దాటి అసలు స్టెప్స్ లేకుండా ఉన్న స్థితికి, యోగారూఢ స్థితికి వెళ్ళవలసింది. ఆరురక్ష చేస్తూ చేస్తూ అవతరించాడు. కిందికి జారాడు అన్నగారు. ఇతర జాతి విజాతిలో పుట్టిన స్వజాతిని వదిలిపెట్టి, విజాతిని వదిలిపెట్టి వచ్చినవాడు మళ్ళీ సడెన్‌గా విజాతి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఆ జింక పిల్ల పైన మోహంతో అది అగ్గలం అవుతూ ఉంటే ఇంక పెరుగుతూ ఉంటే అంతకంతకు అధికంగా. ఇంక అప్పుడేం చేశాడో చెప్తాను విను అని మన సుఖయోగీంద్రులు మనకు చెప్తున్నారు. జననాథ మున్ను మోక్ష విరోధమని పాయగా రాని పుత్రాధికంబు నెల్లబాసి తపస్వి అయి భరతుడు హరిణ సేవక పోషణంబున పాలనంబున అతిలాలన ప్రీణన ఆనుషంగముల మూషక బిలము అతిరోషమున సర్పంబు జొచ్చిన సంతంబున ఎంత వానికైనను కాలంబు గడవరామిన్ అట్లుగాకపోదు పరమమునులకైన పాయవు కర్మంబులు ఒరులు అనంగా ఎంత ఓ నరవరేణ్య. ఓ జననాథ పరీక్షిత్ వింటూ ఉన్నవా? మునుపు ఈయన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి భార్య, బిడ్డలు, ప్రజలు, రాజ్యము, పాలన, పనులు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ గూడా మోక్షానికి విరోధము. ఈ అనాత్మలన్నింటినీ పెట్టుకుంటే ఆత్మను పోగొట్టుకుంటాను అని ఆయన పాయరాని వదిలిపెట్టడానికి మామూలుగా కష్టం. భార్యాబిడ్డల్ని, ఇంటిని, వాటిని వదిలిపెట్టి పోవాలి. అలవాటైన సుఖాలను, భోగాలను, రాజ్యాలను, జాబ్స్‌ను, డబ్బులను వాటన్నిటిని వదిలిపెట్టి పోవాలంటే కష్టం. చాలా కష్టం. కానీ దాన్ని గూడా సాధించాడాయన. ఎంతోమంది అసలు ఇల్లొదిలిపెట్టి పోవడం చేయలేరు. చచ్చిందాకా అదే గృహస్థాశ్రమంలో భార్య, బిడ్డలు, భర్త, ఇల్లు, డబ్బులు, వస్తువులు, సుఖాలు, భోగాలు, అనుభవాలు వాటిని వదిలిపెట్టలేక అందులోనే ఉండి, అందులోనే చచ్చిపోయి, మళ్ళీ అందులోనే పుట్టి, అందులోనే చచ్చి, అక్కడే ఉంటూ ఉంటారు. అది సాధించడం కష్టం. వాటిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం కష్టం. అందరూ చేయలేరు. ఎందరో ఉంటారు. అందరూ అక్కడే ఉంటారు. కానీ అందులో ఒక్కడుంటాడు ఎవడో నిజంగా చేయగలిగిన వాడు. ఇంటిని, భార్య పుత్రాదులను, భర్తను, జాబ్స్‌ను, డబ్బుల్ని, భోగాల్ని, సుఖాల్ని, అనుభవాల్ని అన్నింటిని వదిలిపెట్టి దూరంగా అన్నింటికి దాన్నందుకే అరణ్యం అని పిలుస్తారు. గ్రామానికి దూరంగా ఉండేది అని అర్థం. అట్లా వెళ్ళడం కష్టమైన పనిని కూడా ఆయన చేయగలిగాడు. ఒకానొక టైంలో చేశాడు పాపం. నిజంగా సాధన చేసుకున్నాడు పాపం ఆయన. అసలు అంత చేసిన వాడు కూడా క్షణంలో జారిపోయాడంటే అసలు ఏమీ జేయని వాళ్ళు ఏమైపోతారని ఆలోచన చేసుకోవాలి. మోక్షానికి విరోధము అని పాయరాని వదిలిపెట్టడానికి చాలా కష్టమైన పుత్రులు, మిత్రులు, రాజ్యము, డబ్బులు, దస్కం మొత్తం అన్నింటినీ గూడా ఎల్లని బాసి వదిలిపెట్టి తపస్వి అయి తాపసికుడై ఆయన వానప్రస్థం చేసిన భరతుడు, ఆయన కర్మ అట్లా ఉన్నది. ఆయన జ్ఞానం నశించి కర్మలు కలిగి హరిణ సేవక పోషణంబున కర్మ బెట్టుకున్నాడు, పని బెట్టుకున్నాడు. ఆ జింక పిల్లని పోషిస్తానని ఓ పని బెట్టుకుని, ఆ కర్మకు జారిపోయాడు. ఆయనది కర్మ ఏమి అంటే, జింక పిల్లని చూసుకుంటానని ఒక పని బెట్టుకున్నాడు. ఆ కర్మ వల్ల, ఆ పని వల్ల ఆయన జారిపోయాడు జ్ఞానంలో నుంచి. ఆ హరిణ సేవక పోషణంబున ఆ జింక పిల్లని పోషిస్తాను, దాన్ని పాలిస్తాను, దాన్ని లాలిస్తాను, దాన్ని ప్రేమిస్తాను, దాన్ని ఆలింగనం జేసుకుంటాను అనుకుంటూ ఇంక ఏహే పనులల్లో గూర్చోనే మనవాడు. నువ్వు చాలా పనులుగున్నాయి గాబట్టి నువ్వు ఏంటో పనులు జేసుకుంటూ కూర్చుంటే, ఎల్లకాలము అక్కడే పడుంటావు అందులో అనుకుంటున్నావా? నీకుంటే ఉన్నాయి కర్మలు. నువ్వు పెట్టుకుంటే పెట్టుకుంటావు బోలెడు పనులు. ఆ కాలమొస్తే ఆ దేహాన్ని పడేస్తుంది. ఆ కాలము నీకు పోయే కాలం వచ్చిందంటే, ఆ దేహం పడిపోయే కాలం వచ్చిందంటే, ఏదో ఒక మూషక బిలంలో
ఒక ఎలక కలుగులో చొచ్చిన సర్పంబులాగా దూరిన పామున్నదనుకో. నువ్వు ఎలకలాగా మళ్ళీ దండాలన్నీ వినాయకుడికి చేస్తూ ఉంటావు. వినాయకుడు ఎక్కి కూర్చున్న ఎలకలాగా ఏవేవో తెచ్చుకుని నీ ఇల్లన్న కలుగులో దాచుకుంటావు కదూ! ఎలకలాగా పొద్దస్తమానం దారిన బోయే దిక్కుమాలినవన్నీ తెచ్చుకుని ఇల్లన్న కలుగులో నింపుకుంటూ కూర్చుంటావు. దారిన బోయే విషయాలన్నీ నీ మనసన్న కలుగులో నింపుకుంటావు. ఆది భౌతికంగా రకరకాల పనికిమాలిన వస్తువులన్నీ తెచ్చి నీ ఇల్లన్న కలుగులో బెట్టుకుని, లౌకికమైన రకరకాల విషయాలన్నీ తెచ్చుకుని మనసన్న కలుగులో బెట్టుకుని, అక్కడక్కడే తిరుగుతూ ఉంటే, అక్కడే ఇంకొకటి కూడా ఉన్నది నీ దేహంలోనే నువ్వు చూసుకోకుండా ఉన్నావు గాని. ఎలక కలుగులోకి ప్రవేశించిన పాములాగా నువ్వెప్పుడైతే ఈ దేహంలోకి ప్రవేశించావో, అప్పుడే కాలము కూడా అందులోకి ప్రవేశిస్తుంది. నువ్వు జీవభావంతో ఆ దేహం తీసుకొని ఆ దేహంలోకి దూరావంటే, నువ్వు ఆ దేహధారివి కాగానే, ఆ దేహాన్ని నడిపిస్తూ అందులోకి కాలము గూడా కాలం నువ్వే మళ్ళీ పైగా వేరు గాదు. నువ్వే కాల స్వరూపమై ఆ దేహంలో ఉండి, కానీ అదక్కడికి ఇప్పుడే అక్కడికి రాలేదు గాబట్టి, అనధికారులకు అంతంత మాత్రం అధికారులకి ఇంకా అప్పటికే తెలీదు. కానీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. భగవద్గీతలో చెప్పినట్టు, నువ్వే కాలమై ఇంతకుముందు మళ్ళీ మూడో స్కందంలో కపిల దేవహూతి సంవాదం అన్న భగవద్గీతలో గూడా ఈ కాలం గురించి చెప్పారు ఇదే విషయం. ఇంతకేదో ఒకటి నీకు అర్థమైనా కాకపోయినా సరే, ఆ కాలము నీ దేహంలోనే ఎలక కలుగులో ఉన్న పాములాగా లోపలే ఉంటుంది. తెలుసా? లోపలే తిరుగుతుంటుందది. ఆ సమయం రాగానే ఆ ఎలకలాగా నువ్వు కలుగులో దారున పోయేవన్నీ తెచ్చుకొని దాచుకున్నా గూడా టపిమని నిన్ను మింగేస్తుంది కాలము. ఆ కాల సర్పం ఏం చేస్తుంది నిన్ను ఆ కాలం రాగానే గ్రసిస్తుంది, మింగేస్తుంది. ఏం చేస్తావు? ఆ దేహం వదిలిపెట్టి ఇంకో దేహం వెతుక్కుంటూ పోతావు అంతే గదా! అట్లానే మన భరతుడి దేహం గూడా. అందులోనే ఉన్న కాలమన్న సర్పము, అందులోనే ఆ కలుగులోనే ఉన్న ఎలకలాగా ఉన్న నిన్ను మింగేస్తుంది. ఇది ఎంతటి వాడికైనా తప్పదు. కాలము గడవరామిని. కాలాన్ని దాటడం కష్టము. అట్లు కాకపోదు, అట్లా కాకుండా పోనే పోదు. ఏ బాడీ నిలబడదు. ఆ కాలమొస్తే ఏ బాడీ అయినా పడిపోతుంది. ఆ బాడీ పడిపోయేలోగానే ఆ కుండలో దీపాన్ని సరిపెట్టుకోవాలి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లుండగానే దీపం నిలబెట్టుకోవాలి. దీపముండగానే అంటే ఎంతో కొంత నీలో యోగము, ఆ సాధన, ఆ జ్ఞానము ఉండగానే, ఆ ఇల్లు చక్కబెట్టుకోవాలంటే నీ దేహాన్ని, నీ ఉపాధిని శుద్ధి చేసుకోవాలి. ఆ ఉపాధి ఉన్నంత వరకే, ఆ ఇల్లున్నంతలోనే దీపాన్ని చక్కబెట్టుకోవాలి. ఆ ఇల్లన్న ఉపాధి ఉండగానే దీపము, జ్ఞానము, ఆత్మ జ్ఞానమన్న జ్యోతిని నిలబెట్టుకోవాలి. నీకున్న ఎంతో కొంత జ్ఞానంతో, శుద్ధమైన చిత్తంతో నిన్ను నువ్వు పొందాలి. దీపముండగానే ఇంటిని, ఇల్లుండగానే దీపాన్ని చక్కబెట్టుకోవాలి. అట్లా చేయలేదనుకో, ఆ దీపం కనిపించకుండా ఉండగానే చీకట్లతో నిండి ఉన్నావంటే నువ్వు నీ కుండ మొత్తము, అదే కుండలోనే ఉన్న కాలమన్న సర్పము, ఆ పాము ఆ కలుగులోనే ఉన్న, ఆ కుండలోనే ఉన్న నిన్ను గ్రసిస్తుంది. కాబట్టి ఈయనకు గూడా అట్లానే జరిగింది. ఎవ్వరికైనా అట్లానే జరుగుతుంది. కుండ ఉన్నది అది నేనే అనుకున్న ప్రతి వాళ్ళకి జరిగేదిదే. పరమ మునులైనా సరే, యోగ భ్రష్టులయ్యారంటే మాత్రం, వాళ్ళకి గూడా కర్మలు వదలవు, దాంతో జన్మలు తప్పవు. అందుకని మృత్యువులు గ్యారంటీ. అటువంటప్పుడు ఒరులనంగనియంత మామూలు వాళ్ళు పరమ ఋషులే యోగ భ్రష్టులవుతూ ఉంటే ఒకవైపు అజాగ్రత్తగా ఉన్నారంటే జారిపోతూ ఉంటే, ఉన్నతాధికారులు, ఉత్తమాధికారులకే ఇట్లుంటే పరిస్థితి. అనధికారుల పరిస్థితి ఇంకెట్లా ఉంటుంది? ఓ నరవరేణ్య పరీక్షించి చూసుకుంటున్నావా?
ఈ భాగవతము ఉపదేశం ఎవరికి జరుగుతూ ఉన్నది? ఎవరైతే ఇవన్నీ పరీక్షించి చూసుకుంటూ ఉన్నారో అటువంటి సాధకుడికి. ఎవరైతే ప్రతి దాన్ని పరిశీలనాత్మకంగా విచారణ చేసి చూసుకుంటూ ఉన్నారో, అటువంటి వాళ్ళందరికీ పరీక్షిత్ అని పేరు పెట్టి, వాళ్లకు మన వ్యాసుల వారు ఈ ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి పరీక్షిత్తులై కూర్చుని ఇక్కడ పరిపరి విధాలుగా ఈ క్షణము జాగ్రత్తగా తరచి తరచి విచారణ చేస్తూ ఉన్న ప్రతివాడు, ఈ భాగవతాన్ని అంత శ్రద్ధగా అధ్యయనం చేస్తున్న ప్రతివాడు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. యోగ భ్రష్టులం కారాదు మనము. యోగాన్ని పట్టుకోవాలి, ఆరోహణం చెయ్యాలి, ఆరూఢ స్థితిని పొందాలి, యోగారూఢ స్థితి పొందాలి. మనము ఆ యోగంలో నుంచి భ్రంశమైపోరాదు. ఇట్లు భరతుడు మృగవియోగ తాపంబు నొందుచుండునెడా, ఆ మృగ శాపకంబు చనుదించిన సంతసిల్లుచూనుండెను. ఇంతకీ అట్లా ఏడుస్తూ ఉన్నాడు, ముక్కు తుడుచుకుంటున్నాడు, కళ్ళు తుడుచుకుంటున్నాడు, ఏడిచాడు, శాపాలు పెట్టాడు. ఏమైనా నక్కలు, తోడేళ్ళు, కుక్కలు, పక్షులు, సింహాలు, ఇంకేమైనా క్రూర మృగాలు ఆయన జింకపిల్లని ఏమైనా చేస్తాయేమో అని వాటన్నింటికి శాపాలు పెట్టుకున్నాడు. ఏమీ జరగకుండా ఉండాలి అని ఏదో కోరికలన్నీ కోరుకుని దండాలన్నీ పెట్టుకున్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగానే ఇంతకీ అక్కడక్కడ తిరిగింది, మళ్ళీ వెనక్కొచ్చింది. అదెక్కడికి పోతుంది? మృగతృష్ణలు ఎక్కడికి పోవు. మనల్ని ఈడ్చుకుని పోవడానికి అవి ఎప్పుడూ ఉంటాయి ఏదో ఒక రూపంగా. అది మళ్ళీ వెనక్కి వచ్చేసరికి నేను చాలా ఆనందించాడు. అంతాను ఒకనాడు ఇంకప్పుడేం జరిగిందంటే, భరతుడు అల్లన అంత్యకాలము వ్యసన్ ప్రాపింపగానప్పుడు ఆ హరినంబున్ కడు భక్తిన్ పుత్రగతిని అత్యాసక్తిని వీక్షింపన్ ఆ హరినంబున్ తన ఆత్మలో నిలిపి దేహంబు అంతటన్ బాసి తాను హరిణీ గర్భమునం జనించి హరినంబై ఒప్పెను పూర్వ స్మృతి. అంతటి అపకారం చేసుకున్నాడు, ఆత్మాపకారం చేసుకున్నాడు మనవాడు, మన సాధకుడు, మన భరతుడు. అక్కర్లేని భారాలన్నీ నెత్తి మీద పెట్టుకుని అల్లన ఇంకా మెల్లమెల్లగా కాలం వస్తుంది, ప్రతాడికి అంతకాలం వస్తుంది. అది వ్యసన్ ప్రాపింపగా వేగంగా వచ్చి మీద పడిపోతే అప్పుడు ఆ హరినంబు, ఆ జింక అక్కడే ఉన్నది. దాన్ని మనవాడు కడుభక్తితో ఇంకా అత్యంత ఆసక్తితో తన సొంత కొడుకును చూస్తున్నట్టు 2 కళ్ళు పెట్టుకుని పోతూ ఉన్న కాలంలో కూడా, పోయే కాలం వచ్చి శరీరాన్ని వదిలిపెట్టి పోతూ కూడా ఎదురుగా ఉన్న జింకపిల్ల మీద మమకారాన్ని వదిలిపెట్టలేక, దాని మీదే మనసంతా పెట్టుకుని ఎంతో ఆసక్తితో దాన్నే చూస్తూ, చూస్తూ, చూస్తూ ఆ జింకనే తన మనసులో పెట్టుకుని, ఆ దేహాన్ని వదిలిపెట్టి ఇంకేం చేస్తాడు మళ్ళీ? జింక మీద మనసున్నది కాబట్టి జింకగానే పుడతాడు కాబట్టి తాను మళ్ళీ జింక గర్భంలోనే జింక పిల్లగా జన్మించాడు. హరిణమై ఒప్పే. కానీ ఏంటంటే పాపం చాలా సాధన చేసుకున్నాడు. ఉత్తమాధికారి పాపం మన భరతుడు. యోగ భ్రష్టుడయ్యాడు. కానీ అంతకన్నా ముందు ఆయన ఉత్తమాధికారి. చాలా మటుకు సాధించాడసలు. చాలా మంది, ఎంతో మంది, కొన్ని కోట్ల మంది ఇల్లు వాకిలి వదిలిపెట్టి పోవడానికి చెయ్యలేరు. భార్యాపుత్రుల మీద, భర్త మీద, వాళ్ళ మీద మమకారాన్ని వదిలిపెట్టడం, వాళ్ళని వదిలిపెట్టి పోవడం, ఇంట్లో నుంచి వాళ్ళకి దూరంగా ఇవన్నీ చేయడం కష్టం. అంత సాధించాడు. ఆ తర్వాత గూడా మళ్ళీ కర్మలు మెల్లమెల్లగా జారిపోతున్నాయి. పూజల్లాంటి కర్మలు కూడా జారిపోతూ ఉన్నాయి. ఆయన ఆత్మస్థితిని చేరుతూ చేరుతూ కర్మలో పడ్డాడు జ్ఞానంలో నుంచి జారి. కాబట్టి ఎంత స్వల్పమైనా సరే నువ్వు ఆత్మధర్మాన్ని చేసావంటే మాత్రం అది నీకు ఎంతో ఉపకారం చేస్తుంది. యోగభ్రష్టుడివి అయినా సరే పర్వాలేదు, నిన్ను కాపాడుతుంది అని మన భగవద్గీతలో మన భగవంతుడు ఏం చెప్పారో, స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని. ఆ విధంగానే మనవాడు అది ఏం ఉపకారం చేసింది ఆయన సాధన అంటే, పూర్వ స్మృతి, ఆయనెవరు అన్న స్మృతులు ఆయనకు అట్లానే ఉన్నాయి. ఆయన ఇంతకు ముందు చేసిన సాధన ఆయన్ని వదిలిపెట్టిపోలేదు. ఆయన సాధించుకున్న జ్ఞానము ఆయన్ని వదిలిపెట్టిపోలేదు. ఆయన స్మృతి పూర్తిగా భ్రంశం కాలేదు. ఆయన పూర్తిగా స్మృతి గూడా నశించి సర్వనాశాన్ని పొందలేదు. మనకు ధ్యాయతో విషయాన్ పుంసః సంగహతేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః,
కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ స్మృతిభ్రంశః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఒక ప్రోగ్రామ్ ఉంది. అందులో ఈయన ఎంతవరకు జారిపోయాడు మన పుంసహ, మన భరతుడు. విషయాన్ ధ్యాయతః, ఈ విషయము జింకపిల్ల అన్న విషయాన్ని ధ్యానిస్తూ ఉండగా దాని మీద మనసు కలిగింది. ఆయనకి దాంతో సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడేసరికి దాని మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువయ్యేసరికి దానికేమైనా కష్టం కలుగుతుందేమో అని కోపాలు గూడా మొదలయ్యాయి. అయితే కామాత్ క్రోధో విజాయతే వరకొచ్చిన తర్వాత క్రోధాత్ స్మృతిభ్రంశః జరగాలి. ఆ కోపాల వల్ల, కామం, క్రోధం వల్ల ఆయనకి స్మృతి నశించి, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశము, బుద్ధినాశం వల్ల సర్వనాశం ఉండాలి. కానీ అవన్నీ జరగలేదు. కింది 3 జరగలేదు. ఆయన వేరే విషయాల్ని, విషయాలని, అనాత్మ వస్తువులను ధ్యానం చేస్తే గూడా తదేకంగా ఆయన జారిపోవడం మొదలయ్యాడు. యోగా భ్రష్టుడయ్యాడు. దాంతో సంఘం ఏర్పడింది. దాంతో ప్రేమ ఏర్పడింది. దాంతో కోపమొచ్చింది. అంతవరకు అక్కడికాగింది. బుద్ధి, స్మృతి నశించలేదు. బుద్ధి నశించలేదు. సర్వనాశం కలగలేదాయనకి. కాబట్టి ఆయన పతనాన్ని, ఆయన చేసిన సాధన ఆపింది. ఆయన పూర్తిగా జారిపోకుండా, మాత్రమే చతికిలబడకుండా, జారుతూ ఉన్నవాడు సగం మెట్లలోనే తనను తాను ఆపుకుని, మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళేందుకు ఆయనకి ఆయన యోగము చెయ్యందించింది. ఎంతో ఉపకారం చేసింది ఆయన చేసిన సాధన. కాబట్టి మన భగవంతుడు చెప్పిన మాటను నమ్మి మనము ఎంతో కొంత సాధన చేస్తూ ఉంటే మనకిటువంటి అక్కరొచ్చినప్పుడు, మనకిట్లాంటి కష్టమొచ్చినప్పుడు, కర్మకాలి కాలు జారి, ఆ జారు బండల పైనుంచి కిందికి జారుతూ ఉంటే గూడా మొత్తమే స్మృతి భ్రంశమై, బుద్ధినాశమై, ప్రణాశం గాకుండా మన యోగం మనల్ని కాపాడుతుంది. కాబట్టి యోగాన్ని ఎప్పుడూ వదిలిపెట్టరాదు మనము. ఇంకా స్వాధ్యాయము, ప్రవచనము వదిలిపెట్టరాదు. విచారణ, ఆచరణ వదిలిపెట్టరాదు. అవి చేస్తూ ఉంటే మనకెంతో ఉపకారం చేసుకున్న వాళ్ళమవుతాం మనము. ఇంతకీ మన భరతుడికి తర్వాత ఏం జరిగింది, ఏమి కథ అని ఆయన జారిపోయి కానీ గబుక్కన ఆగిపోయాడు. అక్కడి నుంచి పైకి వెళ్ళాలి గదా! ఆయన పైకి ఎట్లా జారడం చూపించారు గదా! ఇప్పుడు పైకి వెళ్ళడం చూపిస్తారు మనకు. మనము వచ్చే వారం కలిసి కూర్చొని నెమ్మదిగా చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, తెలుసుకుంటూ, విచారిస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భరత్.